చంద్రబాబు పవన్లకు మోదీ షాక్ ఇచ్చారా? వారు ఆశించిన స్థాయిలో మోదీ ప్రసంగించలేదా? జగన్ పై విరుచుకుపడతారని భావించారా? కానీ సున్నిత విమర్శలకే పరిమితమయ్యారా? దీంతో ఆ ఇద్దరు నేతలు అనుకున్నట్టు జరగలేదా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. 3 పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచార సభ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఎన్డీఏను ఆశీర్వదించాలని మాత్రమే కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని, అభివృద్ధిని చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ సర్కారుపై 2 విమర్శలకే పరిమితమయ్యారు. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ డీలా పడినట్లు తెలుస్తోంది. ప్రధాని ఏ రాష్ట్రానికి ఎన్నికల ప్రచార సభలకు వెళ్లినా అక్కడ ప్రత్యర్థులుగా ఉండే ముఖ్యమంత్రులపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేయడం జరుగుతూ వస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్ వంటి వారిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. వారి వైఫల్యాలను ఎండగడతారు. గంట ప్రసంగం చేస్తే అరగంట వారికే కేటాయిస్తారు. కానీ నిన్నటి సభలో ఆ స్థాయిలో జగన్ పై విమర్శలు చేయలేదు. కేవలం మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని మాత్రమే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదని, ఆ 2 పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్న విమర్శకు పరిమితమయ్యారు. రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అంతకు మించి జగన్ సర్కార్పై ప్రతికూల వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. వాస్తవానికి చంద్రబాబుతో పాటు పవన్ చాలా రకాలుగా ఊహించారు. ప్రధాని మోదీ జగన్ ను టార్గెట్ చేసుకుంటారని భావించారు. జగన్ అవినీతి కేసుల విషయమై ప్రస్తావిస్తారని అంచనా వేశారు. కానీ ఆ ఇద్దరు నాయకులు ఊహించినట్టుగా జరగలేదు. మరోవైపు ఎన్డీఏ అంటూ సంబోధించారే తప్ప చంద్రబాబు గురించి గాని, పవన్ గురించి గాని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. పైగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని మోదీ ఆకాంక్షించడం, దాని వెనక అర్థం ఏమై ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చివరిసారిగా 2014 ఎన్నికలకు ముందు జగన్ పై ప్రధాని మోదీ వ్యక్తిగతంగా కామెంట్స్ చేశారు. అప్పటికైనా ప్రధాని కాలేదు. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చింది. దీంతో అప్పట్లో చంద్రబాబును ప్రధాని మోదీ టార్గెట్ చేసుకున్నారు. లోకేష్ విషయమై సంబోధిస్తూ సన్ రైజ్ లో ఏపీ వెలిగిపోతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఈసారి ప్రధాని నుంచి ఆ స్థాయి కామెంట్స్ ను చంద్రబాబుతో పాటు పవన్ ఆశించారు. కానీ ప్రధాని పరిమిత వ్యాఖ్యలు చేయడం వారిలో నిరాశ అలుముకుంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.